చేయడానికి ఈ రోజు వందలాదిగా ఆమన్గల్ పట్టణంలో ఒక పేద బిడ్డ ఈ రోజు ఒక చిన్న బాలికను అత్యాచారం చేసిన రాజకీయ దొంగల్ని అరెస్టు చేయాలని ఈ రోజు సంఘీభావం తెలుపుతూ డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి, న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు పేదోడికి ఒక న్యాయం, బలిసినోడికి ఒక న్యాయమా అనేది ప్రశ్నించాలి అని చెప్పి ఆమన్గల్లోని మహిళలందరూ ఈ రోజు కదం దక్కుతూ సంఘీభావం తెలుపుతూ రోడ్డు పైకి వచ్చి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడానికి ఇక్కడ వచ్చిన అందరికి కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమాజంలో డబ్బులున్నాడు, అధికారం ఉన్నాడు, రాజకీయాలలో పదవులున్నాడు, తప్పు చేస్తే వాడిని ఎవ్వరు కూడా ముట్టుకుంటలేరు. పేదోడు చిన్న తప్పు చేసినా, చిన్న దొంగతనం చేసినా వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నారు, వాడిని జైళ్లలో పెడుతున్నారు, వాడిని కొడుతున్నారు, కేసులు బనాయిస్తున్నారు. పూటకో కేసు, చెయ్యని తప్పులకు కూడా రాజకీయ కోణంలో ఈ రోజు కేసులు బనాయిస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ఒక మైనర్ బాలిక నన్ను అనేక రకాలుగా వాడుకున్నాడు, నన్ను మోసం చేసిండు అని చెప్పి ఓపెన్ గా కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఫోస్కో కేసు ఈ రోజు అప్లై చేసి ఎఫ్ఐఆర్ అయినాక కూడా ఈ రోజు వరకు కూడా ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం లేదు. అదే శంషాబాద్ లో ఒక కులానికి చెందిన అమ్మాయిని రేప్ చేస్తే 4 పేదవాళ్లను ఎన్కౌంటర్ చేసిండ్రు. మరి ఈ రోజు ఎన్కౌంటర్ కాదు, అరెస్ట్ చేయడానికి కూడా ధైర్యం లేని ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానికి నిరసనగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయమా అని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, అందరూ సమానమని, చట్టం దృష్టిలో ప్రతి వ్యక్తికి సరైన న్యాయం జరగాలని ఈ రోజు సామూహికంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తూ ఆ కుటుంబానికి, ఆ కన్న తల్లిదండ్రులకు, ఆ బిడ్డకు మనోధైర్యం ఇవ్వడం కొరకు ఈ రోజు క్యాండిల్ తో వెలుగును నింపాలి. ఈ సమాజంలో ఈ వెలుగుతోటైనా, ఈ ఆమన్గల్ పట్టణంలో ఉన్న మహిళలు వెలిగించిన వెలుగుతోటైనా ఈ ప్రభుత్వం గాని, ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు గాని కళ్ళు తెరిచి పేదోడిని కూడా సమన్యాయం వైపు ముందుకు తీసుకుపోవాలి చట్టాలను అని చెప్పి కూడా తెలియజేయడానికి రాబోయే రోజులలో పేదోళ్లను కాపాడుకోవడం కొరకే ఈ యొక్క సంఘీభావ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. పేదల పెన్నిది, కొన్ని వేల కుటుంబాలను చరిత్ర మార్చిన మహానాయకుడు, మన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక్క 2 నిమిషాలలో మన ముందుంటున్నాడు. పేదోడి పక్షపాతి. ఈ రోజు ఎన్నో రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు, ఎంతో మంది రాజ్యాధికారాలను అనుభవించిన నాయకులు ఉన్నారు. కానీ ఏ నాయకుడు గలం విప్పడం లేదు. ఒక మైనర్ చిన్న అమ్మాయికి, ఒక మహిళ ఆడపడుచుకి, చిన్న బిడ్డకి ఎవరు గలం ఇప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొగోడిగా, ఒక మనగాడిగా కన్ను పట్టుకొని ఒక పేదోడికి అన్యాయం జరిగితే నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటానని చెప్పి ప్రవీణ్ సార్ చేస్తున్న పోరాటం తెలంగాణలో ఇది ఒక పెద్ద అద్భుతం అని చెప్పి కూడా తెలియజేస్తున్న మిత్రులారా ప్రవీణ్ సార్ వస్తున్నాడు. తప్పకుండా ప్రవీణ్ సార్ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. డెఫినెట్ గా ఆ ముద్దాయికి శిక్ష పడే వరకు ప్రవీణ్ సార్ నిద్రపోనని చెప్పిండు. అందుకని ప్రవీణ్ అన్నకు బాసటగా, ఆ కుటుంబానికి మనోధైర్యంగా, ఆ బిడ్డకి మనోధైర్యంగా ఒక సంఘీభావాన్ని తెలపాలనే సంకల్పంతో ఈ రోజు కొన్ని వందల మంది మహిళలు ఈ ఆమన్గల్ పట్టణంలో ముందుకొచ్చి ర్యాలీలో పాల్గొన్నందుకు నాయకులకు, రామన్నకు, ఖలీలన్నకు, సైదులన్నకు, మొన్ననే గెలిచిన కౌన్సిలర్లకు, నిలబడి ఓడిపోయిన వీర యోధులకు అందరికి కూడా పేరు పేరున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, పనిచేసిన నాయకులందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. పేద కుటుంబానికి చెందిన పిల్లలు ఇంతకుముందు తప్పు చేస్తే ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు చేసినాయి. మైనర్ బాలికలను ఎప్పుడైతే అత్యాచారం చేసిరో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినాయి గతంలో. ఈ రోజు ఒక పేదోడిని తప్పు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు. ఒక బలిసినోడు, అధికారం ఉన్నాడు, రాజ్యాధికారం ఉన్నాడు తప్పు చేస్తే అరెస్టు కూడా చేయడం లేదు ఈ ప్రభుత్వం. దానికి నిరసనగా ఆ అమ్మ తప్పు చేస్తే
న్యాయం